హలో గైస్, అందరికీ నమస్తే. సో మనం ఈరోజు అరుణాచలంకి స్టార్ట్ అయిపోయినాం. మన ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ అన్నమాట. ఆటోలో వెళ్తున్నా. సో మీకు అక్కడికి వెళ్ళినాక ఎట్లుంటుంది అనేసి మొత్తం చూపిస్తాను. ట్రిప్ వచ్చేసి యాక్చువల్లీ 3 days. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తున్నాను అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ తిరువన్నమలైకి ఫ్లైట్ లేదు. సో బస్సు అక్కడికి డైరెక్ట్ ఉండడం వల్ల ఆడికి బుక్ చేసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. సో వెళ్ళాక తిరువన్నమలై, అక్కడ నుంచి చెన్నై, ఇంకా మధ్యలో ఎలాంటి ప్లాన్స్ వస్తాయనేది మొత్తం మీతో ప్రతిదీ అప్డేట్స్ ఇస్తూ ఉంటా, షేర్ చేస్తుంటా. మీరు ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడే బస్సు ఎక్కేసి స్టార్ట్ అయిపోయినా. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్రేక్ ఆపారన్నమాట. బస్సు చాలా బాగుంది. ఇదే మనం వెళ్ళే బస్సు, మైత్రి ట్రావెల్స్. సో వీళ్ళు మంచి రెస్టారెంట్ దగ్గరే ఆపారు. మనకు బస్సు ఆపిన చోట ఇలాంటి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టారు. ఇప్పుడున్న జనరేషన్లో లైక్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్స్ ఉండడం చాలా రేర్. సో ఎవరైనా ఎలక్ట్రిక్ కార్స్ తిరగాలి అనుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో వీళ్ళు ఎగ్జాక్ట్లీ హోటల్ ముంగట ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ని కూడా పెట్టారు. సో ఇలాంటివి ఇంకా ఎవాల్యుయేట్ అయితే బాగుంటుంది. ఇప్పుడే టెంపుల్ దగ్గర దిగాము, తిరువన్నమలై. సో టెంపుల్కి ఇంకొక 6 kilometers దూరంలో ఉన్నాం. అక్కడ నుంచి ఆటోలో ఎక్కేసి వెళ్తున్నా. చాలా ఇరుకులో కూర్చొని వెళ్తున్నాం. సో అరుణాచలం రీచ్ అయిపోయాను గైజ్. ఫ్రెష్ అప్ అయ్యి రాజాగోపురం నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో టిఫిన్ కోసం ఆగాను, మీకు చూపిస్తా ఎలా ఉందని. సో ఇక్కడ ఇడ్లీ ఇచ్చారు. ఇది నార్మల్ ఇడ్లీ కాదు, రెడ్ రైస్తో చేసిన ఇడ్లీ అంట. సో చూడ్డానికి బాగుంది. టేస్ట్ చేసి ఎట్లుందని చెప్తాను. బాగుంది, ఓకే, పర్లేదు. వీళ్ళు నార్మల్గా ఇక్కడ ఏం తిన్నా కూడా దాంతోపాటు సాంబార్ ఇస్తారు. అరుణాచలంలో కానీ చెన్నైలో కానీ టిఫిన్ అయినా మధ్యాహ్నం లంచ్ అయినా సాంబార్ కంపల్సరీ. వీళ్ళ మెనూ చూసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ ఆర్గానిక్ అంట. వీళ్ళు చేసేది మొత్తం రెడ్ రైస్, ఆర్గానిక్, ఒరిజినల్ టీ అనేసి, కోకోనట్ మిల్క్ టీ అని చాలా ఉన్నాయి. సో ఇచ్చే విధానం కూడా చాలా బాగుంది. లైక్ కుండవి కప్పులు, లైక్ ప్లేట్స్ అవన్నీ అవి. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను దీపం వెలిగించేసిన తర్వాత. అదే రూట్లో ఇప్పుడు వెళ్తూ ఉన్నాం అన్నమాట. వెళ్ళే రూట్లో ఇలాంటివి చాలా చిన్న చిన్న టెంపుల్స్ వస్తూ ఉంటాయి. సో ప్రతి చోట దర్శనం చేసుకోవచ్చు. వెళ్ళే దారిలో ఇలా చాలా స్టాప్స్ ఉంటాయి. వాటర్ బాటిల్స్, సోడాస్, అవి ఇవి నడిచే దారిలో మీకు అలసట లాగా ఏమైనా వస్తే ఇవి తీసుకొని తాగి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఎండ మామూలుగా లేదు, అసలు బీభత్సంగా కాలుతున్నాయి కాళ్ళు. వాటర్ బబుల్స్ వచ్చేసినాయేమో అనిపిస్తుంది. మధ్యలో ఇలా మొత్తము గిరి ప్రదక్షిణ మ్యాప్స్ ఉన్నాయి. ఒక 2 times చూసా ఇప్పటికీ. ఇది మీకు చూపిస్తాయి ఈసారి. సో దీంట్లో మొత్తం ఎన్ని లింగాస్ ఉన్నాయి, మనం ఎక్కడున్నాం అనేసి పాయింట్. సో ఈ పాయింట్కి అర్థం మనం ఇక్కడ ఉన్నాం అనేసి. సో ఇది ప్రతి చోట నియర్లీ 1 kilometerకి ఒకసారి అట్లా పెట్టిరు. బాగుంది అలా మొత్తం చూసుకోవడానికి మనం ఎక్కడున్నాం ఏంటి అనేసి. మీకు గిరి ప్రదక్షిణ చేసే రూట్లో 8 లింగాలు వస్తాయి. అవి మీకు చూపించలేకపోతున్నా ఎందుకంటే అక్కడ కెమెరా అలౌడ్ లేదు. ఇప్పటివరకు 3 లింగాలు దర్శనం కంప్లీట్ అయింది. అవి వచ్చేసి ఇంద్రలింగము, యమలింగం, అగ్నిలింగము. సో నెక్స్ట్ నైరుతి లింగం దగ్గరికి వెళ్తున్నా. కాళ్ళు మాత్రం విపరీతంగా కాలుతున్నాయి. అసలు ఈ ఎండ వల్ల కొంచెం కూడా అసలు నీడర్ లేదు. అసలు మొత్తం ఈ డాంబర్ రోడ్ అయితే అసలు
ఎండ వల్ల కాలిపోతున్నాయి కాళ్ళు. కాసేపట్లో అసలు వాటర్ బబుల్స్ వచ్చేసేలా ఉన్నాయి. 4th లింగం దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది, నైరుతి లింగంది. ఇప్పుడు 5th లింగం దగ్గర కూడా స్టార్ట్ అయిపోయాను. బీభత్సంగా ఉంది ఎండ, ఎందుకో తెలియదు కానీ వెదర్ ఫోర్కాస్ట్లో చెక్ చేశాను, 37 degrees చూపిస్తుంది. అసలు కాళ్ళు మామూలుగా కాలట్లేదు. అండ్ ఇంకో విషయం, ఫోన్లో ఒక రన్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన, దాంట్లో మనం ఎంతసేపట్లో ఎరుగుతున్నాం ఏంటి, టైమింగ్ ఏంటి, ఎంత డిస్టెన్స్ కవర్ అయింది అని చెప్పేసి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసిన. అది కూడా ఎంతవరకు వచ్చింది అనేసి మీతో అప్డేట్ చేస్తూ ఉంటా. శివయ్య శివయ్య ఆ రోజు కన్నప్ప రివ్యూలో అలా అన్నానే కదా ఈరోజు ఈ పరీక్ష. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్ళు పెయిన్ వస్తే ఇక్కడ చాలా మీకు ఇలాంటి మిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. నైరుతి లింగం దర్శనం అయిపోయింది. నెక్స్ట్ వాయులింగం. నడవలేకపోతున్నా, అస్సలు చాలా కాళ్ళు పెయిన్ వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం క్లైమేట్ బెటర్ అయింది. మార్నింగ్ నుంచి ఇలానే ఉండుంటే బాగుండేది, కానీ ఈ డాంబర్ రోడ్ చాలా వేడిగా అయిపోయింది. ఎట్లా నడిచినా కూడా కాళ్ళకి చాలా వేడి కొడుతుంది. సో నెక్స్ట్ వాయులింగం. వాయులింగం దర్శనం కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ కుబేరలింగం. కుబేరలింగం దర్శనానికి వెళ్తున్నాం. వాయులింగం దర్శనం చాలా బాగా జరిగింది. బీభత్సంగా నొప్పిలేస్తున్నాయి కాళ్ళు. ఇప్పుడే ఇక్కడ మోక్ష మార్గం దగ్గరికి వచ్చాను. ఇక్కడ అద్భుతం ఏంటంటే, ఎంత లావున్న పర్సన్ అయినా సరే కనిపిస్తున్న చిన్న హోల్లో నుంచి బయటికి రాగలుగుతారంట. అక్కడ నుంచి బయటికి వస్తే లైక్ నెక్స్ట్ జన్మ ఉండదు, ఇదే లాస్ట్ జన్మ అన్నట్టు నమ్ముతారు. సో మనం కూడా ట్రై చేద్దాం ఇప్పుడు వెళ్ళి ఎట్లుంటుంది అనేసి. సో మోక్ష మార్గంలో నుంచి ఎలా బయటకు వచ్చానో చూసారు కదా, చాలా సింపుల్గా వచ్చేసిన. అలానే ఎవరైనా కూడా దాంట్లో నుంచి అంతే సింపుల్గా రావచ్చు అంట. చింటుగాడు హంగ్రీ ఉన్నాడు బాగా, బిస్కెట్లు ఇప్పించేసి వేసేస్తున్నా. తినరా చింటు, తిను. ఇవి కూడా తినే, అన్నీ నీకే. ఇవి కూడా తినే. వెరీ గుడ్. సో లాస్ట్ లింగం దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది, ఈశాన్య లింగం దర్శనం. సో అసలు లాస్ట్లో నెక్స్ట్ లెవెల్, అసలు కిరాక్ దర్శనం జరిగింది. మేము వెళ్ళే టైంకే కరెక్ట్గా హారతి ఇస్తుండే శివుడికి. సో అసలు ఆ వైబే క్రేజీ ఉండే, గూస్ బంప్స్ వచ్చేసినాయి లాస్ట్లో. అసలు ఎండింగ్ నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు నెక్స్ట్ రాజగోపురంకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్తే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడే ఎండ్ చేయాలంట. సో ఇక్కడికి వచ్చి ఎవరైతే గిరి ప్రదక్షిణ చేసి ఏదైనా మొక్కుకొని ఆర్ కోరుకుంటారో అది 200% నెరవేరుతుందంట. అంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట ఆ కోరిక, అది ఎంత పెద్ద కోరిక అయినా సరే. సో అంత ఈజీ మాత్రం కాదు గిరి ప్రదక్షిణ చేయడం, చాలా కష్టము. అండ్ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, ఒకవేళ గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే నైట్ వచ్చేసి మిడ్-నైట్ చేసి మార్నింగ్ టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఎండలో చేస్తే మాత్రం కాళ్ళు చచ్చిపోతాయి అంతే, మామూలు కూడా కాదు. నేను చాలా సఫర్ అయినా ఈరోజు. మార్నింగ్ నేను 10:30కి స్టార్ట్ చేసిన, ఇప్పుడు అరౌండ్ 5:30 అవుతుంది. ఇప్పటికీ మేము ఇంకా 2 kilometers దూరంలోనే ఉన్నాం ఇంకా రాజగోపురంకి. సో వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని రండి. సో మన అరుణాచలం గిరి ప్రదక్షిణ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి. ఇంకా నేను నెక్స్ట్ ఇక్కడి నుంచి పాండిచ్చేరి అండ్ చెన్నై వెళ్దామనేసి ప్లాన్ చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి వ్లాగ్ చేసి పెడతా నెక్స్ట్. సో మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకా ఎలాంటి సజెషన్స్ నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా బాయ్.